నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. పహల్గాం దాడిని ఖండించి ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రెజెంటేషన్లో ప్రస్తావించారు. సీఎం ప్రెజెంటేషన్లోని అంశాలు వికసిత భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయన్నారు మోదీ. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. ఇక రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రెజెంటేషన్లో ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు వివరించారు. అంతర్జాతీయ స్థాయి ప్రణాళికలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. విశాఖకు గ్లోబల్ హంగులు అద్దేలా 4 జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా గూగుల్, ఏఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర పురోగతిని కొలిచేందుకు 523 కీలక సూచికలు సిద్ధం చేశామని, ప్రతి కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త వచ్చేలా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామని తన ప్రెజెంటేషన్లో వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు.